హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ఆద్య క్రియేషన్స్. ఈరోజు బ్రహ్మముడి ఎపిసోడ్లో కావ్య బయట నిల్చొని ఇలా బాధపడుతూ ఉంటుంది. అక్కడికి అపర్ణ వస్తుంది. అపర్ణ వచ్చి ఏంటి అలా కంటతడి పెట్టుకుంటున్నావు అనేసి అడుగుతుంది. అప్పుడు అప్పు గురించేనా అనేసి అంటుంది. అవును అత్తయ్య, కాకపోతే అప్పు నన్ను అర్థం చేసుకోలేదేమో అనుకున్నాను, కాకపోతే అర్థం చేసుకుంది అనేసి చెప్తుంది కావ్య. నన్ను 4 మాటలు తిడితే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, కాకపోతే తను అర్థం చేసుకుంది అనేసి కావ్య అంటుంది. అప్పు రెడీ అయ్యి కిందికి వస్తుంది. ధాన్యలక్ష్మి చూసి దీని అవతారం అది ఎలా ఉంది చూడు అనేసి ధాన్యలక్ష్మి రుద్రాణితో అంటుంది. అప్పు వచ్చి కావ్య దగ్గర కూర్చుంటుంది పూజలో. అప్పుడు అప్పుకి కావ్య లోపల వంట రూమ్లో శనిగలు నానబెట్టినవి ఉన్నవి, అవి తీసుకురా అని చెప్తుంది అప్పుకి కావ్య. అప్పుడు అప్పు వెళ్ళను అని చెప్తుంది. నీది నీ ఇల్లు, నువ్వు టెన్షన్ పడకు, మామూలుగా వెళ్ళిరా, ఎవరైనా ఏమన్నా అంటే నాలా క్లాస్ ఇవ్వు అనేసి స్వప్న చెప్తుంది. అప్పుడు అప్పు వంట రూమ్లోకి వెళ్ళి శనిగల గురించి వెతుకుతూ ఉంటుంది. అక్కడికి ధాన్యలక్ష్మి రుద్రాణి ఇద్దరు వెళ్తారు. వెళ్ళి ఏంటి ఇక్కడ నీకు ఏం పని అనేసి అడుగుతుంది రుద్రాణి. అప్పుడు అప్పు ఇలా అంటుంది, కావ్య అక్క శనిగలు తీసుకురమ్మంది అత్తయ్య అనేసి చెప్తుంది. అప్పుడు ఇద్దరు నవ్వుకుంటారు. రుద్రాణి నవ్వుతుంది. అప్పుడు ధాన్యలక్ష్మి కోపంగా చూస్తుంది. అత్తయ్య అంటే ఫీల్ అయిందేమో, శనిగలు తీసుకురమ్మంది ఆంటీ అనేసి చెప్తుంది అప్పు. ఇప్పుడు శనిగల గురించి ఏం అవసరం, వాయినాలు ఇచ్చేది ఇప్పుడు కాదు కదా, నువ్వు వెళ్ళి జ్యూస్ ఇవ్వు అందరికీ, అక్కడ వచ్చి అంతసేపు అవుతుంది, ఇంటికి వచ్చిన వాళ్ళకి అతిథి మర్యాదలు చేయాలని తెలియదా నీకు, వెళ్ళి జ్యూస్ ఇవ్వు, ఫ్రిడ్జ్లో ఉంది అనేసి చెప్తారు వాళ్ళిద్దరూ. అలా జ్యూస్ తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి వెళ్తుంది అప్పు. అలా అందులో ఒక ఆమె కావాలని జ్యూస్ పైన పడబోసుకుంటుంది. ఏం మనిషివి, నీకు కనీసం జ్యూస్ ఇవ్వడం కూడా రాదా, చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా మీ మమ్మీ ఇంట్లో పని చెప్తే కదా ఊరి మీదికి బలాదూరుగా వదిలేసింది అనేసి అంటుంది. అప్పుడు స్వప్నకి కోపం వస్తుంది, కాకపోతే కావ్య ఆపుతుంది. అలాగే కవి గారికి కూడా కోపం వస్తుంది. రాజ్ ఆపుతాడు. నువ్వు ఇక్కడ ఏం మాట్లాడినా గొడవ అవుతుంది అనేసి చెప్తాడు. ధాన్యలక్ష్మి కోపం వచ్చి నువ్వు అసలు మనిషివేనా, నీకు ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా చూసుకోవాలో కూడా తెలియదా, నీకు కనీసం జ్యూస్ ఇవ్వడం కూడా రాదా అనేసి కోప్పడుతుంది ధాన్యలక్ష్మి అప్పుని. పూర్తిగా అడవి మనిషిలా ఉన్నావే అనేసి అంటుంది ధాన్యలక్ష్మి. నేను కావాలని చెయ్యలేదు అత్తయ్య అనేసి చెప్తుంది. అలా కూడా ధాన్యలక్ష్మి వినదు, తిడుతూనే ఉంటుంది అప్పుని. ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాదలు చేయమంటే అలా పైన పడబోస్తావా, ఆమె ఎవరో తెలుసా నీకు, ఒక పెద్ద లాయర్ వాళ్ళ భార్య, నువ్వు అలానైనా చేసేది, నీకు ఈ మాత్రం కూడా తెలియదా అనేసి తిడుతూ ఉంటుంది అప్పుని. నా కొడుకు ఏమీ తెలియక ఇలాంటి పిల్లను చేసుకొని వచ్చాడు, నా పరువు అంతా తీస్తున్నాడు, ఇలా ఇంటికి వచ్చిన వాళ్ళని అంత ఘోరంగా అవమానిస్తావా అనేసి అప్పును తిడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఇందిరాదేవికి కోపం వస్తుంది. ధాన్యలక్ష్మి వాళ్ళ అత్తయ్య ఇలా అంటుంది, అవును, నిన్ను చేసుకోవడం వల్ల నిన్ను కూడా మేము అలానే చేసుకున్నాం, వెనుక ముందు ఆలోచించకుండా నా కొడుకు నేను ఇష్టం అనడంతోనే ఇచ్చేసాం, నీకు కూడా ఏం మర్యాదలు తెలియవు, నువ్వు కొంచెం నోరు మూసుకొని ఉండు అని చెప్తుంది ఇందిర వాళ్ళ కోడలికి ధాన్యలక్ష్మికి. ఇంటి గుట్టు 10 మందిలో బయట పెడుతున్నావు, ఆమెని సారీ కొంచెం వాష్ చేసుకుని రామని పంపిస్తుంది ఇందిర. కోడలికి వార్నింగ్ ఇస్తుంది, తన తప్పేమీ లేదు, నేను చూశాను, నువ్వు ఎక్కువ మాట్లాడకు ఇక్కడ అనేసి చెప్తుంది ధాన్యలక్ష్మికి. అప్పుకి చెప్తుంది, నువ్వేం బాధపడకమ్మా, నేను చూస్తూనే ఉన్నాను, తనే కావాలని సరిగా పట్టుకోలేదు, నీ తప్పేం లేదు, నువ్వు వెళ్ళు అనేసి చెప్తుంది అప్పు వాళ్ళ అమ్మమ్మ. పూజలో వీళ్ళ ముగ్గురిని కూర్చోమని చెప్తారు. అలాగే అక్కడ ఉన్న పూజారి వీళ్ళ ముగ్గురి అత్తయ్యలు కూడా వచ్చి కూర్చోవాలి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు కావ్య వాళ్ళ అత్తయ్య, స్వప్న వాళ్ళ అత్తయ్య మాత్రమే అక్కడ వచ్చి కూర్చుంటారు. కాకపోతే అప్పు వాళ్ళ అత్తయ్య కూర్చోదు. అప్పుడు ధాన్యలక్ష్మి వాళ్ళ అత్తయ్యకి కోపం వస్తుంది. ఏంటి నీకు కళ్యాణ్ కొడుకు కాదా, మరి ఎందుకు అప్పు వెనకాల వెళ్ళి కూర్చోవట్లేదు, వెళ్ళి కూర్చో, స్వప్న వాళ్ళ అత్తయ్య వెళ్ళి కూర్చోలేదు, రుద్రాణి అలాంటిదే కూర్చుంది, నీకేం బాధ అనేసి వెళ్ళమని చెప్తుంది. అప్పుడు ధాన్యలక్ష్మి వెళ్ళి తన వెనకాల కూర్చుంటుంది. వాళ్ళకి పూజ చేస్తూ ఉంటాడు. కంకణాలు కట్టుకోవాలి, అందరి హస్బెండ్స్ వచ్చి పక్కన కూర్చొని కంకణాలు కట్టుకోండి అని చెప్తాడు. అప్పుడు అందరూ వచ్చి పక్కన కూర్చొని కంకణాలు కట్టుకుంటారు. అలాగే హస్బెండ్స్ని భార్యలకు కూడా కట్టమంటారు. అలా ఇద్దరు ఒకరికొకరు కట్టుకుంటారు. ఇంతటితో ఇవాటి ఎపిసోడ్ పూర్తవుతుంది.
రేపటి ఎపిసోడ్లో ధాన్యలక్ష్మి కావాలని అప్పుని వచ్చిన అతిథులకి అన్నం వడ్డించమని చెప్తుంది. అలా అప్పు అన్నం వడ్డించాక, నువ్వు ఇంటికి వచ్చిన అతిథులకి అన్నం వడ్డిస్తున్నావా, పిండం వడ్డిస్తున్నావా, ఏం చేస్తున్నావు నువ్వు? అన్నం ఫస్ట్ వడ్డిస్తారా, పప్పో పచ్చడో వేయాలి కానీ అనేసి కోపడుతుంది అప్పుపై ధాన్యలక్ష్మి. కళ్యాణ్ తనకి ఇష్టపడి అప్పుని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఇక్కడే పర్మనెంట్గా ఉండేలా చెయ్యాలి నువ్వు అనేసి ధాన్యలక్ష్మిపై కోపడుతుంది ఇందిర. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.